హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఎప్పటినుంచో అనుకుంటున్నామనమాట. పెద్దమ్మ తల్లికి మొక్కు చెల్లించాలి అనేసి యాటని, కోడిని అయితే తీసుకొచ్చేసాము. ఫుల్ వీడియో కావాలంటే ఈ ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. మా సైడు మేము యాటని ఎలా కోస్తామో, మొక్కు ఎలా తీర్చుకుంటామో, యాటని, కోడిని ఎలా కోస్తాం అనేది చూపిస్తాను. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. గుడికి వెళ్ళి ఇంకా అన్ని అక్కడైతే రెడీ చేసుకుంటున్నాము. అమ్మవారికి అయితే ఇంకా ముర్రాట ఇవ్వాలి కాబట్టి, తెలంగాణ సైడ్ బోనం అంటాము, మా సైడ్ అయితే ముర్రాట అంటాము. ఇంకా మేకకి పసుపు రాసి కుంకుమ కూడా బొట్లు పెట్టేసి అమ్మవారికి అయితే ఇంకా బిందెతో నీళ్ళు తీసుకెళ్లి గుడి చుట్టూ అయితే 3 రౌండ్లు అయితే తిరిగాము. తిరిగిన తర్వాత ఇంకా అక్కడ నీళ్లు వేసేసి అమ్మవారికి అయితే భోగం అయితే నేను ఇంటికాడ నుండే ప్రసాదాలు అయితే రెడీ చేసి తీసుకెళ్లాను అనమాట. నేను తీసుకెళ్లిన ప్రసాదం వచ్చేసి పొంగల్ అయితే తీసుకెళ్లాను. అమ్మవారికి బెల్లం పొంగల్ ఎంతో ఇష్టం కాబట్టి బెల్లం పొంగలి కొద్దిగా గోధుమ పిండి ఆటలు పోసి తీసుకెళ్లి నైవేద్యంగా పెట్టేసామన్నమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా యాటను అయితే కోస్తాం కదా, యాటను కోసే దగ్గర ఇక్కడైతే పూజ. మేకను కోసేటప్పుడు కోడి అయితే కంపల్సరిగా కొయ్యాలి. మా సైడ్ అది రూల్ అనమాట, ఆచారం కూడా. ఇంకా కోడే ఇంకా ముఖ్యంగా అంటారనమాట. ఇంకా కోడిని పట్టుకొని అందరం దండం పెట్టుకుంటున్నాం. యాట అయితే చెల్లించేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్లు అయితే చేసాము. టిఫిన్ చేసేసి ఇంకా లంచ్ కి అయితే రెడీ చేసేసాము. కర్రీ చేసేసాము. పూరీలు అయితే చేసుకొని టిఫిన్ అయితే తినేసాము అనమాట. మా అమ్మ సూపర్ గా ఉంది నాటుకోడి అని చెప్తుంది అనమాట. ఇంకా లంచ్ అయితే చేయాలి కదా, లంచ్ కి అయితే బిర్యానీ. పిల్లలు నార్మల్ బిర్యానీ అయితే ఎప్పుడు చేస్తామమ్మా, ఇంకా చికెన్ బిర్యానీ చేయమని చెప్పారనమాట. మా ఆయన మా పిల్లలు వచ్చేసి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే బయట అయితే స్టవ్ పెట్టుకొని చేసేసాము. ఇంకా అంతగానం అయితే చేయలేదు, లోపల గ్యాస్ మీద అంతగానం బరువు అయితే పెట్టుకోలేమనేసి ఇంకా సింగిల్ పొయ్యి మీద అయితే పెట్టాము. చికెన్ బిర్యానీ అయితే సూపర్ గా ఉందని మా ఆయన చెప్తున్నారు. అందరు కూడా చెప్పారనమాట, చాలా బాగుంది. చికెన్ బిర్యానీతో పాటు వైట్ రైస్, రసము, ఇంకా పెరుగు చట్నీ, మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ అనమాట. ఇన్ని గనం అయితే తినలేం కాబట్టి నేనైతే ఎప్పుడు బిర్యానీ చికెన్ వండినా కానీ చికెన్ అయితే వేసుకోకుండా ఒట్టి బిర్యానీ అయితే. యాటను కోసిన మాంసము మీరు ఒక్కరే తినేసారా అని అడగొచ్చు, కానీ లేదండి, మేము యాటను కోసే మాంసం మొత్తం మేము ఒక కిలో మాంసం వరకు వండుకున్నాము. ఉన్న మాంసం సైట్ మీద లేబర్ ఉన్నారనమాట. ఆ సైట్ మీద లేబర్ ఒక 50 మంది దాకా ఉన్నారు. ఆ 50 మందికి చికెన్, మటన్, బగారా రైస్, సాంబారు, ఆలుగడ్డ, వంకాయ కూర వండేసి ఇంక ఇచ్చామన్నమాట. ఇంకా చికెన్ 65 అది వచ్చేసి ఇంకా మేమేంటంటే అన్ని ఒకసారి వండుకుంటాము. ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి అన్ని ఒకసారి వండుకొని తినేస్తాం అనమాట. దీంతో పాటు తలకాయ కూర కూడా వండామన్నమాట, బోటి తలకాయ కూర. ఈసారికి వచ్చేసి మా మొక్కు తీరిందనమాట. మొక్కు తీరిన తర్వాత వచ్చేసి ఇంకా ఒక 60-70 మందికి భోజనాలు కూడా పెట్టాము. చక్కగా భోజనాలు అయితే చేశారనమాట. వంటలు అయితే సూపర్ చూడండి. దీంతో పాటు ఇంకా లీవర్ ఉంటుంది కదా, ఇంకా యాట మాంసం లీవర్, ఆ లీవర్ కూడా ఫ్రై చేసామన్నమాట. ఏమో తింటారేమో అనేసి అందరికి కొద్దిగా వస్తుంది. సో మీరైతే మొక్కు ఎలా తీర్చుకుంటారు అనేది కామెంట్ చేయండి. మాదైతే 2 సంవత్సరాల నుండి ఎప్పుడు చేస్తాం అనే లోపే ఈ లోపు అయిపోయింది అనమాట. చక్కగా భోజనాలు అన్ని వండేసి అన్ని సైట్ కాడికి అయితే ఇచ్చాము. సైట్ కాడ అయితే అలా భోజనం చేశారో చూడండి. అదేంటి అన్ని ఇన్ని రకాల వంటలు వండేటప్పుడు తినాలనిపించింది అనమాట. నెక్స్ట్ డే తినాలనిపిస్తుంది. అప్పటికైతే ఆ వంటలు అయితే ఉండవు. ఫుల్ వీడియో చూడాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఫుల్ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. బాయ్.